యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు వికారాబాద్ డిస్టిక్లోని ఒక ప్రత్యేకమైన ఆలయం దగ్గర ఉన్నాం. మండు వేసవిలో కూడా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని చెట్ల మధ్యలో ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఆ స్వామి యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈరోజు మంగళవారం ఈ ఆలయానికి తండోపతండాలుగా భక్తులు అయితే ఇచ్చేస్తున్నారు. ఆ ఆలయ ప్రత్యేకతలు, ఆ విశిష్టత ఏంటో ఇప్పుడు మనం ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం లొంక అనే ప్రాంతంలో శ్రీ శ్రీ సప్తముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈ యొక్క టెంపుల్కి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. భక్తులు ప్రతి మంగళవారం ఇక్కడికి వేల సంఖ్యలో ఇచ్చేస్తారు. ఇక్కడే మంగళవారం రోజున దేవాలయం ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది. ఈ యొక్క విశేషాలు, ఈ ఆలయం ప్రత్యేకత, ఈ చరిత్ర ఏంటో ఈ యొక్క ఆలయ పూజారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు పంతులు గారు ఉన్నారు. పంతులు గారిని యొక్క ఆలయ విశిష్టత ఏంటి, ఆలయ చరిత్ర ఏందో అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ ఆలయం గురించి ఐ డ్రీమ్ భక్తుల కోసం పూర్తి వివరాలు చెప్తాం. ఈ ఆలయం దాదాపుగా 200 సంవత్సరాలకు పూర్వము సప్త ఋషులు, అంటే పూర్వం సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల యొక్క సప్త ఋషుల యొక్క కోరిక మేరకు ఆంజనేయ స్వామి ఇక్కడ కొండ ప్రాంతం లోపల వెలిసిండు. పూర్వం ఇదంతా కూడా ఒక శిల రూపంలో ఉంటుండే. ఇదంతా కూడా పూర్వం ఒకప్పుడు శిల ఉండే. అదంతా కూడా మనం ఏమైందంటే శిలను తీసేసి ఆలయ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆలయ ప్రతిష్టాపన చేసిన తర్వాత ప్రతి మంగళవారము ఆలయం లోపల విశేష అన్నదాన కార్యక్రమం ఉంటుంది. శనివారం మరియు మంగళవారము ఆలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం రోజు ఈ ఆలయం లోపల అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. వందలాది మంది భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆలయం లోపల విశిష్టత ఏంటంటే 365 రోజులు, సంవత్సరంలో 365 రోజులు ఈ ఆలయం లోపల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఈ ఆలయం లోపల ఈ ఉన్నటువంటి గుండం లోపల వాటర్ అనేటువంటి 365 డేస్ పారుతూనే ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ లో, ఆలయానికి రైట్ సైడ్ లో ఉన్నటువంటి గుండం అనేది తాగునీళ్ళకు సంబంధించినటువంటి గుండము. ఇక్కడ ఆలయానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ గుండం లోపల భక్తులు స్నానాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ స్నానాలు చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పాపాలు కానీ, నరదృష్టి కానీ ఏమున్నా కూడా తొలగిపోతాయనేటువంటి భక్తుల యొక్క విశ్వాస నమ్మకం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు యొక్క భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని కోరుకొని ముడుపు కట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరిపోతాయన్నటువంటి నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు, మేడి చెట్టుకు కానీ ఉన్నటువంటి వృక్షాలకు వాళ్ళు ముక్కు కట్టుకొని తీర్చుకోవడం జరుగుతుంది. స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిసిండు. ఈ విగ్రహంతో పాటుగా మనకు ఇంకొక 6 ముఖాలు శిల రూపంలో వెలివ్వడం జరిగింది. విగ్రహానికి వెనక సైడ్ లోపల ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి విగ్రహానికి వెనక సైడు, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తర్వాత ఈ విగ్రహానికి వెనక సైడ్ లో, లెఫ్ట్ సైడ్ లోపల 4 శిల రూపం లోపల వెలివ్వడం జరిగింది ఆంజనేయ స్వామి వారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్వయంభుగా స్వామివారు సప్తముఖ ఆంజనేయ స్వామిగా సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల వెలిసినటువంటి శిల రూపం లోపల వెలిసినటువంటి ఆంజనేయ స్వామి. ఆ తర్వాత ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పున్నమ మొదలుకొని 5 రోజుల పాటు ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క లొంక క్షేత్రానికి తరలి వచ్చి తమ మొక్కులు మొక్కుకొని స్వామివారికి చెల్లించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అయి స్వామివారి దర్శనాన్ని చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది స్వామివారి యొక్క సప్తముఖ సంబంధించినటువంటి 7 విగ్రహాల యొక్క చరిత్ర మనకు పంతులుగా తెలియడం జరిగింది. ఈ యొక్క ఆలయాన్ని సందర్శించేందుకు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు పెద్ద సంఖ్యలో అయితే ఇచ్చేస్తున్నారు. స్వామిని దర్శించుకోవడంతో పాటు ఈ గుండాల్లో నీరు తాగడం, ఇదే ఎడమవైపు ఉన్న గుండంలో స్నానం చేస్తే కనుక వారికి సర్వరోగాలు మాయమై చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ యొక్క గుండం ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకంగా గుండం అంటే ఇప్పుడు జ్వరం కానీ అసలు ఏమైనా రోగాలు అసలు ఉంటే ఏంటంటే పుణ్యస్నానం ఆంజనేయ స్వామి మాకు ప్రతి మంగళవారం రోజు అన్నదానం ఉంటుంది. సత్యమైన దేవుడు. అయితే నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి లొంకపోతే హనుమాన్ దర్శనం చేసుకుంటారు. గుండంలో మునిగితే జీరాలు అసలు ఏమైనా రోగాలు ఉంటే అన్నీ వెళ్ళిపోతాయి అని ఆ నమ్మకంతో వస్తారు.
ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం ఎప్పుడు వారం వారం వస్తుంటాము. ఈ మా ఊరు ఇదే లంకనే. స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే ఆంజనేయుల స్వామి మాది సత్తిరిక మంచి ఉందని అంటే అనుకున్న పనులు అవుతాయి. అన్నదానం అవి అనుకున్న పనులు అయినందుకు చేస్తారు. ఈ వాటర్ ఏం చేస్తారు? చేనులో ఇండ్లలో చల్లుకుని చేనులో చల్లుకుని తీసుకున్నాం. ఇంట్లో చల్లుకుందామని తీసుకున్నాం మాట. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మేము పరికెళ్ళి వచ్చినాం రంగంపల్లి పరి దగ్గర. ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? వారం వారం వస్తాం. ఏ వారం? మంగళవారం వస్తాం. ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇక మాకు నమ్మకం దేవుడు, ఏం పని అనుకున్నా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ గుండం నుంచి ఏం చేశారు మీరు? మేము మంచి పనులకు వాడుకుంటాం. ఏంటిది? ఇది నీళ్లు తీర్థం లేక వాడుకుంటాం. గుండం నీరు తీర్థం లెక్క తీసుకొని మంచి శుభకార్యానికి ఏమిటికన్నా అవసరం పట్లకి ఆడుకుంటాం. ఈ పంటల పంట ఎప్పుడు కూడా చల్లుతారా? పంటల మీద కూడా చల్లుకుంటాం. తాగుతున్నా? ఇది తాగుతాం, తీర్థం లేకేసుకొని తాగుతాం. మంచిగా ఉంటుందా? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము ఒక నెల 2 రోజులు అయ్యాయి రావటి. ప్రతి వారం వస్తున్నారు. కోరికల కోరికలు నెరవేరుతాయి. ఈ ఆలయానికి ఎడమ వైపున గుండం ఇది. ఈ గుండంలో కనుక స్నానం ఆచరించినట్లయితే సకల రోగాలు తొలగిపోతాయని భక్తులు బాగా నమ్మకం, ప్రగాఢ నమ్మకం ఉంది. అదే టెంపుల్కి కుడివైపు ఉన్నటువంటి గుండంలో మాత్రం త్రాగునీటికి సంబంధించినటువంటిది. అక్కడ ఇలా కాకుండా స్వచ్ఛమైన తేట తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి అక్కడ నీరు. ఆ నీరు భక్తులు తాగడంతో పాటు ఆ బాటిల్లో ఇళ్ళకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీర్థంలాగా సేవిస్తూ వాళ్ళ పంట పొలాల్లో చల్లుకుంటూ ఇంట్లో కూడా మంచి జరగాలని చెప్పేసి ఆ యొక్క నీళ్ళని భక్తులు అయితే తీసుకెళ్తున్నారు. ఈ యొక్క లొంక ఆంజనేయ స్వామి టెంపుల్కు మరో ప్రత్యేకత, స్వామి చాలా ప్రత్యేకత అయితే దానికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అది భారీ సంఖ్యలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ యొక్క అన్నదానం రుచి చూస్తారు. ఈ యొక్క అన్నదానానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎంతమంది వస్తారు భక్తులు, ఎక్కడి నుంచి వీళ్ళు చందాలు స్వీకరిస్తారా లేదంటే మరేదైనా అనేది ఇక్కడ ఉన్న వారిని అడిగింది. నమస్తే అండి. నమస్కారం. ఈ అన్నదానం ప్రత్యేకత ఏంటి? ఇది లొంకాంజనేయ స్వామి ప్రతి మంగళవారము 1200 మంది వస్తారు. ప్రతి మంగళవారం అక్కడ అన్నదాత ఇవ్వాలి. ఫస్ట్ ఈయన అంటే 3 years స్టార్ట్ చేసి అన్నాడు కూడా బంద్ లేదు. మంగళవారం అంటే రోజుకో ప్రతి మంగళవారం ఒకరు చొప్పున పెడతారా? ప్రతి మంగళవారం ఒకరు. అంటే ముందే డిసైడ్ చేస్తారు. బుకింగ్ ఉన్నది. 2 నెలల బుకింగ్ ఉన్నది. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మా తొండపల్లి. ఉన్నపల్లి. ఈరోజు అన్నదానం చేసేది మీరు? అవునండి. ఎంతమందికి? 10,000 పైన మంది. ఈ యొక్క ఆలయం ప్రత్యేకత ఏంటి? అన్నదానం ప్రత్యేకత ఏంటి? అంటే అనుకునే కొంచెం మంచిగా నెరవేరుతుంది, కొంచెం మంచిగా అనిపించింది. మేము జనవరిలో బుక్ చేసుకున్నాం, ఏప్రిల్ ఈరోజు వచ్చింది 15. ఇక్కడ ఒకసారి అన్నదానం చేద్దామంటే మనసుకు వస్తే ఇక మనం ఏదన్నా ఏది కోరుకున్నా అది కంపల్సరీ నెరవేరుతుంది. మనం అనుకోకుండా ఆ డేట్ వస్తుంది. అట్లా చూసారు కదా, ఇక్కడ అన్నదానం కోసం ఎంత పోటీ ఉందంటే ఈ రోజు అన్నదాన యొక్క తాత ఈ రోజు కోసం జనవరిలో బుక్ చేసుకునే పరిస్థితి ఉన్నది. అంతటి ప్రత్యేకత కలిగింది ఈ లోకాంజనేయ స్వామి యొక్క టెంపుల్. అయితే ఈ ఆలయానికి అందరికీ ప్రవేశం ఉంది. కానీ ఈ ప్రేమికుల వల్ల ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఏమైందో తెలియదు. కానీ ప్రత్యేకంగా బోర్డు అయితే పెట్టారు, ప్రేమ జంటలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు, వచ్చిన ఏడల కుటుంబ సభ్యులకు తెలియపడుతాము అని చెప్పేసి చాలా క్లియర్గా పెట్టారు. కాబట్టి ఈ ఆలయానికి వచ్చే ప్రేమికులారా జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులు తెచ్చుకోండి. మీరు మాత్రం వస్తే ఈ ఆలయంలోకి రానివ్వరు.